నమస్కారం. మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగుల ప్రమాద బీమా పథకానికి శ్రీకారం. 16 బ్యాంకులతో ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రభుత్వం. పీఆర్సీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న ముఖ్యమంత్రి. బకాయిలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు నిర్దేశం. హైదరాబాద్లో తొలి రోజు కొనసాగిన ఎస్ఐఆర్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్నం సూచన. అస్తవ్యస్తంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్వహణ. రోడ్లు దాటేందుకు పాదాచారుల అవస్థలు. ఎంఎంసీ శివారు గ్రామాల్లో తాగునీటి కష్టాలు. జలమండలి ఆఫీస్ వద్ద ధర్నాకు దిగిన మహిళలు. మాదక ద్రవ్యాలపై నగరంలో అవగాహన కార్యక్రమాలు. డ్రగ్స్ కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న పోలీసులు. ఉద్యోగులకు పీఆర్సీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బకాయిలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆపదలో మరణించిన వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉద్యోగుల ప్రమాద బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు రవీంద్ర భారతిలో సీఎం సమక్షంలో 16 బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పంద, పొరుగు సేవలు, తాత్కాలిక ఉద్యోగులకు సైతం దీన్ని అమలు చేయనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదంలో మరణిస్తే సర్కార్ నుంచి 1,25,00,000 బీమా లభించనుంది. ఉద్యోగుల సహజ మరణానికి 10 లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. జూలై మొదటి వారంలో ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ చేయనున్నారు. రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనమేం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టగుట్ట తప్పించుకుంటున్నారు. తప్పించుకునే వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జిఎస్టీ ఆదాయం పెరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కొంత ఆదాయాన్ని పెంచిండు. ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ తొలి రోజు సాదాసీదాకు సాగింది. 15 నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేయాల్సి ఉండగా 5 నియోజకవర్గాలకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఫిలిం నగర్లో ఎన్యూమరేషన్ తీరును జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. నగరంలో సర్ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేయాల్సి ఉండగా కొన్ని చోట్ల బిఎల్ఓలు, బిఎల్ఏలకు ఇంకా ఫామ్స్ అందలేదని తెలుస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందలేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ ప్రక్రియపై అవగాహన కల్పించారు. జూబ్లీహిల్స్, నారాయణగూడలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేశారు. సర్ ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశముందని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ద్వారా నియమింపబడ్డటువంటి బిఎల్ఓలతో సమన్వయం చేసుకొని ప్రతి ఇంటికెళ్ళి ఆ ఓటర్ సవరణ కార్యక్రమంలో మరి సరిచేస్తూ ప్రతి ఓటర్ అర్హత కలిగిన ఓటర్ కోల్పోవద్దనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటోంది. ఎందుకు ఇంత అప్రమత్తంగా, ఎందుకు ఇంత జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుందంటే, ఇటీవల జరిగిన రాష్ట్రాల్లో దాదాపు లక్షలాది ఓట్లను తొలగించడం వల్ల రాజకీయ ప్రభావం పడ్డది. ఇక్కడ కూడా ఈరోజు తటస్థంగా అంటే 2002లో ఓటర్ల లిస్టులో 2025 లిస్టుకు సరిపోయినటువంటి పేర్లు దాదాపు తెలంగాణలో 1 కోటి ఓటర్లు ఉన్నారు. ఆ 1 కోటి ఓటర్లు ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అప్రమత్తంగా చేయనట్టయితే వాళ్ళు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఫిలిం నగర్లో ఎన్యూమరేషన్ జరుగుతున్న తీరును హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు.
ఇంటింటికి వెళ్లి పత్రాలను అందజేసిన ఆయన ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేయాలని బీఎల్ఓ ఈఆర్ఓలకు సూచించారు. బీఎల్ఏలతో సమన్వయం చేసుకుంటూ బీఎల్ఓలు ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేస్తున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గ ఏఈఆర్ఓ అనితారెడ్డి తెలిపారు. ఒక్కరోజు 50 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వాలనే నిబంధన ఉందని, ఆ ప్రకారం ఇంటింటికి వెళ్లి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి ఫామ్స్ అందజేస్తున్నట్లు బీఎల్ఓ బసంతి వివరించారు. మనం హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ అనేది ఈ రోజు మనం డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తున్నాం. సో మన దగ్గర ఉన్న బిఎల్ఓస్, తర్వాత బిఎల్ఓ సూపర్వైజర్స్, బిఎల్ఏస్ తో కోఆర్డినేట్ చేసుకుని సమన్వయం చేసుకుని డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తూ ప్రతి డోర్ కి వెళ్లి రెండు ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా డోర్ లాక్ ఉన్నది కూడా 3 విజిట్స్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ మాకు ఉన్నాయి క్లియర్ గా. ఆ 3 విజిట్స్ కూడా రిజిస్టర్ ఉంది, ఫోటోగ్రాఫ్స్, ఎవిడెన్స్ ఉంటుంది. 3 విజిట్స్ చేసి డోర్ లాక్ అని కన్ఫర్మ్ చేయాలి. సో డోర్ లాక్ కి కూడా 3 టైమ్స్ మనం విజిట్ చేయడం జరుగుతుంది. మన బిఎల్ఓ యాప్ లో సర్చ్ ఆప్షన్ ఉంది. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరిది చెప్పినా కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నా కూడా మనకి దొరికిపోతుంది. జూలై 24th కి ఫైనల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళు ఫిల్ చేసిన ఫామ్ చూసి ఒకవేళ వాళ్ళకి సంబంధిత ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు ఫిల్ చేసిన ఫామ్స్ చెక్ చేసిన తర్వాతనే మేము తీసుకుంటాం. ఈ ఫస్ట్ 3 days అయితే మాకు ఫామ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్ ఉంది. కలెక్టింగ్ చేసేటప్పుడు మేము ఫస్ట్ చెక్ చేసి తీసుకుని మళ్ళీ మేము దాన్ని యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ బన్సీలాల్పేట డివిజన్లో పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేశారు. పద్మారావు నగర్ ఇన్ఛార్జ్ పవన్ తో పాటు డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటర్లకు అందించారు. కంటోన్మెంట్ సీఈఓ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 2వ వార్డులో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేశారు. పూరించడంలో అనుమానాలుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని ఎన్నికల సంఘం సూచించింది. బీఎల్ఓ ఇంటికి రాకపోయినా టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని ఈసీ స్పష్టం చేసింది. మహానగరంలో రోడ్డు దాటాలంటే దడదడి. వేగంగా వస్తున్న వాహనాలకు చేతులు అడ్డుపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సిందే. రోడ్లు దాటే క్రమంలో మృత్యుబడికి చేరిన వారెందరూ ఉండగా క్షణంలోనే బతికి బట్టకట్టిన వారు మరెందరూ. ఈ ప్రమాదాలు అరికట్టేందుకు నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్వహణకు బల్దియా గాలి కొదిలేసినట్లు అనిపిస్తోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ నిర్వహణలో కనిపించడం లేదు. పనిచేయని లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, రాత్రులు లైటింగ్ కూడా సరిగా లేనందున పాదాచారులు వాటిని వినియోగించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. దాదాపు 20 ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రజలకు పనికి రాకుండా పోతున్నాయి. నగర వ్యాప్తంగా ఉన్న పై వంతెనల పరిస్థితి, రోడ్డు దాటేందుకు జనం పడుతున్న పాట్లపై మా ప్రతినిధులు సతీష్, భాస్కర్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నగరంలో రోడ్డు దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సిందేనా? రోడ్డు దాటేందుకు నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కేవలం ప్రకటనలకే పరిమితమా? ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్వహణను బల్దియా ఎందుకు గాలికి వదిలేసింది? రోడ్డు దాటే క్రమంలో ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? ఎక్కడికి పోవాలి పెద్దనా? మేము సార్ అక్కడ మేము ప్రజెంట్గా అయితే గద్వాల్ ఇక్కడ తీసుకొని వచ్చాము. అయితే మేము మా బంధువులు ఉన్నారు, మేము ఆల్రెడీ అల్వాల పోవాలి. రోడ్డు దాటుతున్నారు, ఇబ్బంది కదా మరి? రోడ్ అంటే కార్లు వస్తున్నాయి కదా సార్, నిదానంగా ఏం చేస్తుంది తప్పే కదా. మరి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అది దాటిస్తారండి. మరి బాగా వెహికల్స్ వస్తున్నాయి కదా, భయపడుతున్నాం సార్. ఇంకా ఏమైనా యాక్సిడెంట్లు అయితే ఏమో ఎవరైనా కొడితే కూడా మా పరిస్థితి ఏంటి సార్? ఇది అందు వేరే ఏదైనా మాకు వేస్తే బాగుంటుండే, కర్రిస్తే బాగుంటుండే. మరి అది ఎక్కడ ఉందో ఏంటో మాకు అర్థం కాదు. కొంచెం ముందే ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. గవర్నమెంట్ ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా హాస్పిటల్ జనాలు వస్తున్నారని 5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టింది సార్. సో అది ఎక్కి వెళ్ళొచ్చు. ఏం సార్ బంద్ ఉంది కదా సార్? మరి ఇది ఓపెన్ చేస్తా అన్నారు, 4 ఏళ్ళు అవుతుంది, ఇంకా బందే ఉంది. మరి ఎట్లా, ఏం చేద్దాం? సరే మరి ఎట్లా రోడ్ దాటియాల్సిందే? మరి ఎవరైనా రోడ్ దాటిస్తే బాగుంటుంది సార్ కొద్దిగా. ఎందుకంటే జనాలు నానంటే ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ కూడా పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది కదా. సరే రోడ్ దాటిస్తారు. ఓకే సార్. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఓపెన్ కాకపోవడంతో చాలా మంది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళందరినీ కూడా వీళ్ళు వెహికల్ ఆపి ఇలా దాటిస్తూ ఉంటారు అన్నట్టు. మొత్తానికి ఊపిరి పీల్చుకున్నా రోడ్డు దాటేసరికి? ఊపిరి పీల్చుకున్నాం సార్, లేదా ఏది జరిగినా కూడా ఇబ్బందే కదా సార్. గద్వాల్ నుంచి వచ్చిన కమలాకర్ దంపతుల పరిస్థితి ఇలా ఉంటే నగరానికి వచ్చిన చాలా మంది కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు దాటే క్రమంలో ప్రాణాలతో బిక్కుబిక్కుమంటున్నాల్సినటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సో ఇలా రద్దీ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ 50కి పైగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించింది. అందులో సగం ఫుట్ఓవర్ బ్రిడ్జిలు వినియోగంలో లేకపోవడం అనేది సో పాదాచారుల వాళ్ళ హక్కులను హరిస్తుందనే చెప్పొచ్చు. బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 1లోని జీవీకే మాల్ వద్ద జిహెచ్ఎంసీ అత్యాధునిక వసతులతో ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించింది. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జి 4 ఏళ్ళైనా కూడా పాదాచారులకు అందుబాటులోకి రావడం లేదు. లిమ్స్ హాస్పిటల్ ముందు నుంచి రోడ్డు క్రాసింగ్ అవుతుంటే ఆటోలు వెహికల్లు వస్తున్నాయి, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా ఇబ్బంది పడ్డాను. చేయి పెడితేనే ఆగుతున్నాయి. వెహికల్స్ దగ్గర దాకా వచ్చినాక గుద్దినా చాలా డేంజరు, చాలా మందికి ప్రమాదం. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే ఆ బ్రిడ్జి ఓపెన్ కావట్లేదని అందరికి జనానికి తెలిసిపోయింది. అయితే ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జిని సకాలంలో ప్రారంభించాల్సిన అధికారుల యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉండడంతో సో ఫుట్ఓవర్ బ్రిడ్జి మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ తాళాలు వేసి ఉన్నాయి. ఇందులో అసలు విషయం ఏంటంటే సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని కనెక్టివిటీ చేసేలా ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. జీవీకే మాల్ నుంచి పీవీ ఎక్స్ప్రెస్ వరకు ఒక కొత్త వంతెన నిర్మించాలని యోచిస్తుంది. మరి అది కనుక ఆ ఆలోచన కార్యరూపం దాలిస్తే ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించి ఏం లాభం? ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జి మళ్ళీ దీన్ని తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందా? మరి రోడ్డు దాటే పాదాచారుల పరిస్థితి ఏంటి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రారంభానికి నోచుకొని ఫుట్ఓవర్ బ్రిడ్జిలు మాత్రమే కాదు, నగరంలో ప్రారంభమైనటువంటి అనేక ఫుట్ఓవర్ బ్రిడ్జిలో పరిస్థితి అధ్వానంగానే మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఒకంత నిరుపయోగం మారాయని చెప్పుకోవచ్చు. నగరంలో రద్దీగా ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి సమీపాన కూడా జిహెచ్ఎంసీ ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించింది. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ప్రస్తుతం అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతూ ఇక్కడ నిర్మించినటువంటి ఎస్కలేటర్లు, లిఫ్ట్లు అవేవి పనిచేయట్లేదు. పని చేయనప్పుడు ఎక్కడ ఉపయోగిస్తాం సార్? బై వాకే వెళ్లాల్సి వస్తుంది. బాగా స్టెప్స్ కూడా బాగా హైట్ ఉన్నాయి. నడవాలంటే మొగాల నొప్పులు అన్ని యువకులకే కాదు ముసలి వాళ్ళు కూడా నడవలేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ వాళ్ళకు ఇది దాటనీకే కదా ఇది కట్టింది. ఒక్కొక్కసారి మధ్యలోకి వచ్చినాక స్టార్ట్ అవుతుంది, లేదంటే అటు నుండి దిగి మళ్ళీ ఇటు రావడం అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది, వర్క్ చేయట్లేదు. ఒక్కొక్కసారి అది కూడా అక్కడ ఓపెన్ చేయరు, రోడ్డు దాటే రావడం అవుతుంది, దానివల్ల లేట్ అవుతుంది. ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్వహణ మీద దృష్టి సారించాల్సినటువంటి బల్దియా యంత్రాంగం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కేవలం ప్రకటనల వరకే వాటిని పరిమితం చేస్తూ యాడెన్సీలతో కుమ్మక్కవుతున్నటువంటి అధికారులు వాటి నిర్లక్ష్యంగా పక్కదారి పట్టిస్తున్నారు. జిహెచ్ఎంసీ విభజన తర్వాత ఇటు సిఎంసీలో కావచ్చు, అటు ఎంఎంసీలో ఉన్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జిలను పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఆయా ప్రాంతాల్లో పాదాచారులు అత్యంత ప్రమాదకర స్థితిలో అత్యంత ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని రోడ్లు దాటాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క ఫుట్ఓవర్ బ్రిడ్జి మీద వాణిజ్య ప్రకటనల ద్వారా సో నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నటువంటి బల్దియా యంత్రాంగం వాటి నిర్వహణలో మాత్రం అడుగడుగున నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తుంది. నగరంలో రోడ్డు దాటే క్రమంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు చాలా ఆందోళనకరంగా మారాయి. ఇంకా చాలా మంది పాదచారులు ఈ రోడ్డు దాటే క్రమంలో ప్రమాదానికి గురవుతూ ప్రాణాలు కోల్పోవడం సహా మరికొంతమంది క్షతగాత్రులుగా మారుతున్న పరిస్థితి. గత 6 నెలల్లో దాదాపు 300 నుంచి 350 మంది ఈ రోడ్డు దాటుతూ మరణించినట్లు పోలీసుల గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఈ జంట నగరాల పరిధిలో ప్రమాదాలు అత్యధికంగా జరిగే దాదాపు 70 నుంచి 80 హాట్ స్పాట్లుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చూసారా నగరంలో రోడ్డు దాటాలంటే ఎంత కష్టమో. అధికారులారా ఒకసారి కారు దిగి పరిశీలించండి రోడ్డు దాటేందుకు ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించినటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జిలో అడుగడుగున నిర్లక్ష్యంతో అవి ఆ లక్ష్యాన్ని పక్కదారి పడుతున్నాయి. అవసరమైన చోట ఫుట్ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం, అనవసరమైన చోట కేవలం వాణిజ్య ప్రకటనలకే పరిమితం అవడంతో పాదచారులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్వహణలో సరైన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కోట్లాది విలువ చేసేటువంటి ప్రజాధనం వృధా కాకుండా కాపాడమే కాకుండా ప్రజల ప్రాణాలను రక్షించిన వారు అవుతాం. కెమెరామెన్ రమేష్తో సతీష్, భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ శివారు గ్రామాలను మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన తాగునీటి కష్టాలు తీరటం లేదు. విలీన కాలనీల్లో నీటి చుక్కలేక ఆ ప్రాంతవాసులు అవస్థలు పడుతున్నారు. నీటి కష్టాలు తీర్చాలంటూ చెంగిచెర్లలోని జలమండలి కార్యాలయం ఎదుట మహిళలు, బీఆర్ఎస్ నేతలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. బోడుప్పల్, చెంగిచెర్ల, మేడిపల్లి, ఫిర్జాదిగూడలలో నెలకొన్న తాగునీటి సమస్యపై అధికారులకు వినతులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామాల్లో బోర్డులు మారడం తప్ప సేవల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాగునీటి సమస్య వెంటనే నిర్లక్ష్య వైఖరి మేము వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నాం. వాటర్ వస్తున్నాయి, టైం తీసుకొని వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? నీళ్లు లేనప్పుడు ఎట్లా వస్తున్నాయి? అంటే పైసలు కడుతున్నామని వస్తున్నాయి. పైసలు కడితేనే వాటర్ వస్తాయా, లేకపోతే రావా? ఆ వాటర్ ఎట్లా వస్తున్నాయి? వాటర్ లేనప్పుడు వాటర్ ఎట్లా వస్తున్నాయి? మాకు అదే పరీక్ష కావాలి. మాకు ఇప్పటి నుంచి డే బై డే మంజూరా వాటర్ రావాలి అంతే. నెక్స్ట్ ఇయర్ మాత్రం మా బోర్ మాత్రం ఇంత కూడా రాదు. అసలు ఒక్క బకెట్ 2 బకెట్లు కూడా రావట్లేవు. మాకు మంజూరా వాటర్ నెక్స్ట్ ఇయర్ నుంచి డే బై డే రావాలి. ఇప్పటి నుంచి మేమైతే ఒప్పుకునేదే లేదు అంతే. గత 3 నెలలుగా నిజంగా చెప్పాలంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు అర్ధరాత్రి అపరాత్రి మధ్యాహ్నం 2 గంటలకు అర్ధగంట సేపు నీళ్లు వదిలిపెట్టుతా ఉన్నారు. దీని మీద మేము అనేక సార్లు ఇక్కడికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చినటువంటి వాళ్ళు లెక్క చేయడం లేదు. యాంటీ డ్రగ్స్ పై నగర వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పహాడీ షరీఫ్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సుమారు 300 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే జూనియర్ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. సికింద్రాబాద్లోని ప్యారడైజ్ పీజీ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి పోలీసులు మానవహారం చేశారు. యువత పెడదారిని పడకుండా డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి డ్రగ్స్ కట్టడికి కృషి చేయాలని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ వివరించారు. are day by day getting addicted towards drug consuming, particularly local drugs like ganja, etc. They are available in society widely due to many reasons. Telangana police is participating and taking responsibility to create awareness among the public, keep this society away from the dangerous social evil of drug consuming. హైదరాబాద్ అంబర్పేటలో గంజాయి విక్రయిస్తున్న నేపాలీ దేశస్తుని పోలీసులు అరెస్ట్ చేశారు. రామంతపూర్లో నివాసిస్తున్న గోవింద్ ఖడ్కా నుంచి కిలో గంజాయి లభ్యమైందని పోలీసులు తెలిపారు. నిందితుడు పూణేకు చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మాదక ద్రవ్యాల విక్రయాలకు ఉపయోగించిన ఒక వివో మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్లో ఓ వ్యక్తి ఇల్లు తనఖా పెట్టి బ్యాంకు నుంచి తెచ్చుకున్న రుణాన్ని దుండగులు కాజేశారు. ఎస్ఆర్ నగర్కు చెందిన భవానీ శంకర్ ఆర్థిక ఇబ్బందులతో బండ్లగూడలో ఉన్న తన ఇంటిని తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని భావించారు. ఇందుకోసం ఇసాముద్దీన్, కాపర్ల కుమారస్వామి, సిల్వేరు వెంకటేష్లను సంప్రదించాడు. వీరు ఓ బ్యాంకు ద్వారా 44 లక్షల రుణం మంజూరు చేయించారు. అయితే ఖాళీ చెక్కులు అవసరమని చెప్పి భవానీ శంకర్ నుంచి 18 ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకున్నారు. అనంతరం సుమారు 23 లక్షలు డ్రా చేసి ఆ మొత్తాన్ని పలు ఖాతాల్లోకి బదిలీ చేశారు. డబ్బుల గురించి బాధితులు నిలదీయగా తిరిగిస్తామని చెప్పి కాలయాపన చేసినట్లు పోయాడు. భవానీ శంకర్ ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. పాత బస్తీలో తుపాకులతో సంచరిస్తున్న 2 టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 తుపాకులు, 7 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కెల్వత్ ప్రాంతానికి చెందిన ముదాసిర్ హుస్సేన్, మహారాష్ట్ర వాసి అమీర్ ఖాన్గా గుర్తించారు. మైలార్దేవ్పల్లిలో తుపాకులతో తిరుగుతున్న నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దోపిడీకి పాల్పడాలని భావిస్తున్నట్లు విచారణలో తేలింది. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ టీం మరియు లోకల్ మైలార్దేవ్పల్లి పోలీస్ టీం జాయింట్ ఆపరేషన్ లో అక్కడ 2 మెంబర్స్ బలెనో కార్లో సస్పెక్ట్ గా మూవ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఏదైనా వెపన్స్ వగైరా ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. అప్పుడే ఇమీడియట్ గా మన టాస్క్ ఫోర్స్ టీం అండ్ లోకల్ పోలీస్ అక్కడ
పోయి ఈ 2 క్రిమినల్స్ కి పట్టుకోవడం జరిగింది. ఇంకా వెహికల్ లో ఉన్న ఒక క్రిమినల్ కూడా అక్కడ నుంచి పారిపోయారు. వాళ్ళ సైడ్ నుంచి మేము 2 కంట్రీ మేడ్ పిస్టల్ దేశీ కట్టా సీజ్ చేశాము. తర్వాత 7 రౌండ్ లైవ్ అమ్యునిషన్స్ కూడా మన దొరికింది. సో ఇంతకు ముందు కూడా ఈ ముదస్సర్ హుసేన్, ఆమీర్ ఖాన్, ఈ సూరజ్ సింగ్ అండ్ ఇతర అక్యూజ్ పైన పాత కేసెస్ ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బీబీకా ఆలం ఊరేగింపునకు హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. మొహర్రం సంతాప దినాల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు డబీర్పురాలోని బీబీకా ఆలయం నుంచి చాదర్ ఘట్ వరకు ఊరేగింపు కొనసాగనుంది. ఊరేగింపులో శ్రీదేవి అనే ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కేరళలోని కోజికోట్ నుంచి తీసుకొచ్చిన ఈ గజాన్ని దారుల్ షిఫాలోని పాత జీహెచ్ఎంసీ కార్యాలయ ఆవరణలో ఉంచారు. శతాబ్దాల చరిత్ర కలిగిన బీబీకా ఆలయం ఊరేగింపు నిర్వాహకులు, పోలీసులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ అంటేనే అందాలకు నిలయం. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ అందాలను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పర్యాటకుల మనసులను దోచుకోవడానికి ఆ ప్రాంతంలో మరో అందం చేరింది. ఏ గార్డెన్లోనైనా పూలు, షోకేస్ మొక్కలు పెంచుతూ ఉంటే ఈసారి హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ కొంత భిన్నంగా ఆలోచించింది. హైదరాబాద్ అందాల్లో మరొకటి చేర్చడమే కాకుండా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించాలనుకుంది. అందులో నుంచి పుట్టిన ఆలోచనతో ట్యాంక్ బండ్ సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏకంగా పొద్దుతిరుగుడు పంట సాగు చేస్తోంది. అక్కడ విరబూసిన పొద్దుతిరుగుడు పూల అందాలు మనము చూపిద్దాం. చూడచక్కని ప్రదేశాలకు, చక్కని పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు. సో ఈ హుస్సేన్ సాగర్ చుట్టూతా ఎక్కడ చూసినా అందంగా ఏర్పాటు చేసిన పచ్చని పార్కులు అయితే మనకి కనిపిస్తాయి. నగర సుందరీకరణలో భాగంగా హెచ్ఎండి అయితే వివిధ రకాల థీమ్లతో పార్కులను ఏర్పాటు చేస్తుంది. సో అందులో భాగంగా హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన ఈ పార్క్ అయితే చూపరులని మరింత ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఏదైనా పార్కులో మొక్కలు, పువ్వుల మొక్కలు వేస్తాం, చిన్న చిన్న మొక్కలు వేస్తుంటారు, కానీ ఏకంగా ఒక పంటనే వేశారు. సో ఇది వినూత్నంగా చాలా ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది. సో పొద్దుతిరుగుడు పువ్వునే పంటనైతే ఇక్కడ వేశారు. సో ఇక్కడ చుట్టుపక్కల నుంచి వెళ్తున్న వారికైతే ఇది ఎంతో ఆనందంగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పంట పొలాలు అనేవి మనం గ్రామీణ ప్రాంతాలలో చూస్తుంటాం, అక్కడికి వెళ్ళి మైమర్చిపోతుంటాం. సో అలాంటి అనుభూతిని హెచ్ఎండిఏ ఒక ప్రయత్నపూర్వకంగా ఇక్కడికి తీసుకొచ్చింది. ఒక పార్కులో ఆ ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూతా అయితే ఈ పొద్దుతిరుగుడు పువ్వు పంటని అయితే వేసింది. సో నిత్యము వేలాది మంది పర్యాటకులతో రద్దీగా ఉండే ఈ హుస్సేన్ సాగర్ ప్రాంతం అయితే సో ఈ పార్క్ని చూసైతే మరింత మైమర్చిపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నగరంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఈ ఒక్క పార్క్లోనే ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేసి వినూత్నంగా ఈ పొద్దుతిరుగుడు పంటనైతే వేశారు. సో పొద్దుతిరుగుడు పువ్వు ఎలా అయితే సూర్యుని చుట్టూ, సూర్యుడు ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లో చూసిందో, సో ఇవి కూడా అంటే పర్యాటకులు కూడా ఈ పొద్దుతిరుగుడు పంటను చూడడానికి, ఇక్కడున్న ప్లేస్ని చూడడానికైతే వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారని ఇక్కడున్న వాళ్ళైతే చెప్తున్నారు. ఇదొక గ్రేట్
గ్రేట్ ఇనిషియేషన్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా అయితే ఇది ఏర్పాటు చేస్తారు. సో నార్మల్గానే ఈ ఇందిరాగాంధీ వద్ద ఉన్న ఈ పార్క్ ఏదైతే ఉందో ప్రతి 4 నెలలకు ఒకసారి ఇక్కడ మొక్కలని మార్చేస్తుంటారు. అంటే రకరకాల మొక్కలు, అది మన దేశానికి సంబంధించిన మొక్కలు కావచ్చు, వివిధ దేశాల నుంచి తెచ్చిన మొక్కలు కావచ్చు. సో అలాంటి మొక్కలకి ప్రసిద్ధి ఈ పార్కు. సో ప్రతి 4 నెలలకు ఒకసారి కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఈసారి కూడా మంచి ప్రయత్నపూర్వకంగా అయితే ఈ పొద్దుతిరుగుడు పంటనైతే వేశారు. సో ఆ పచ్చని ఆకులతో, పసుపు పచ్చడి పువ్వులతో అయితే ఎంతో ఆకర్షణీయంగా అయితే ఈ పార్క్ అనేది కనిపిస్తుంది. మధ్యలో ఇందిరాగాంధీ విగ్రహం, చుట్టూతా పొద్దుతిరుగుడు పువ్వులు, ఆ పక్కన ఆ వాటర్ ఫౌంటైన్స్ చూడడానికైతే 2 కళ్ళు చాలట్లేవని చెప్పవచ్చు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో లోపలికి రావడానికి పర్యాటకులకి అనుమతి లేదు, కానీ నార్మల్గా ఫొటోస్ తీసుకొని అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మరిన్ని ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, అట్లాగే హుస్సేన్ సాగర్ కావచ్చు. సో అన్నీ కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. దానికి ఇంకా ఎక్కువ అట్రాక్షన్ని ఈ పార్క్ తీసుకొచ్చిందని అయితే చెప్పవచ్చు. సో ఇది మొత్తానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పార్క్ ఏదైతే ఉందో, నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పార్క్, ఈ వినూత్నమైన ఆలోచన ఏదైతే ఉందో చాలా బాగుందని, అన్ని చోట్ల కూడా ఇలాంటిదే చేస్తే బాగుంటుందని పర్యాటకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పొద్దుతిరుగుడు పార్క్ మాత్రం చూపర్లనైతే కట్టిపడేస్తుంది, అందరినీ మాత్రం ఎంతగానో ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. కెమెరామెన్ ఎన్ రమేష్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.